ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రస్తుత రాజకీయ, సామాజిక అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే అండి. సార్, ఇది సంజయ్ దీపక్ రావు అనే ఒక మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన చర్లపల్లి జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. దాంతోపాటు అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ ఒక పత్రికా ప్రకటన కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ దాని గురించి? అంటే జనరల్‌గా ఏ జైల్లోనైనా సరే, అంటే జైళ్ళల్లో 2 రకాలుంటాయి. ఒకటి ప్రిజన్ డిపార్ట్‌మెంట్ కింద ఉండేటువంటి కంట్రోల్‌లో ఉండే జైల్సు, అలాగే జ్యుడిషియల్ కంట్రోల్‌లో ఉండే జైల్స్ కొన్ని ఉంటాయి. జడ్జి గారి కంట్రోల్‌లో ఉంటుందది. అయితే అవి ఇదివరకు చాలా ఉండేవి. ఇప్పుడు క్రమంగా అన్ని జైల్సు వీళ్ళ కంట్రోల్‌లోకి వచ్చేసినాయి. అయితే ప్రిజన్ డిపార్ట్‌మెంట్ కంట్రోల్‌లో ఉండే ప్రిజన్స్‌లో మాన్యువల్ అమలవుతుంది. ఒక మాన్యువల్ ఉంది దానికి. మాన్యువల్ ప్రకారం ఉదయం 6 గంటలకి ప్రిజనర్స్‌ని బయటకు వదిలేయాలి. అన్‌లాకప్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు జైలు ప్రాంగణంలో ఫ్రీగా తిరుగుతారు, మనుషుల్ని కలుస్తారు, మాట్లాడతారు. ఇలా జరగటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనం ఏదో ఇక్కడ ఉన్నాము అనేటువంటి ఒక నిర్బంధ వాతావరణం వాళ్ళ మనసుల్లోకి వెళ్ళదు. వెళ్ళటం వల్ల ఏం జరుగుతుందంటే ఒక డిజార్డర్నెస్ మొదలవుతుంది. ఓకే. అందుకని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు రకరకాల వ్యక్తుల్ని కలుస్తూ ఉంటారు, రకరకాల ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటూ ఉంటారు. తద్వారా తాము చేసినటువంటిది ఒకవేళ తప్పని తెలిస్తే వాళ్ళు ఇంటర్నల్గా బాధపడుతూ ఉంటారు. కానీ ఈ బాధ బయటికి కనిపించకుండా అలా నలుగురితో కలిసి ఉండటం ద్వారా పొందేటువంటి అడ్వాంటేజ్ ఒకటి ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఖైదీలు ప్రశాంతంగా ఉంటేనే ప్రిజన్ డిపార్ట్మెంట్కి సెక్యూరిటీ ఈజీ అవుతుంది. ప్రిజనర్స్ అందరూ గనక వైలెంట్గా తయారైతే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఒకసారి ఎప్పుడో సాయినాథ్ రెడ్డి గారు అని ఒక సూపరింటెండెంట్, రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ నాతోనే అన్నమాట, ఇక్కడ ఉన్నటువంటి లైఫర్స్ జైలు అది. అలాగే ఇప్పుడు చర్లపల్లి జైలు కూడా లైఫర్స్ జైలే. ఓకే. ఈ జీవోలు విడుదలకు ఉన్నటువంటి అవకాశాలు, మార్కులు పడతాయి, అలాగే రెమేషన్ ఉంటుంది. ఇవన్నీ ఉండటం వలన, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ మేము చెప్పిన మాట వింటున్నారు. కానీ ఇవేవీ లేవు అని తెలిస్తే, రెమేషన్ లేదు, మార్కులు లేవు, రిలీజులు లేవు, జీవోలు రావు అని తెలిస్తే మొత్తాన్ని అందరం చంపారు. 2 నిమిషాల్లో మమ్మల్ని అందరినీ చంపి వెళ్ళిపోతారు వీళ్ళు, కరెక్టే కదండి అని చెప్పాడు ఆయన. కాబట్టి నిర్బంధ వాతావరణం ప్రయోగించడం వలన ఖైదీల మానసిక పరిస్థితుల్లో తేడాలు వచ్చి అది వాళ్ళకే ప్రమాదంగా తయారవుతుంది అనే విషయం వాళ్ళకి తెలుసు స్పష్టంగా. రెండవది, ప్రిజన్ డిపార్ట్మెంట్ అనేది కరెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే. వాళ్ళు శిక్షలు అమలు చేయడానికి లేరు అక్కడ. లోపలికి వచ్చినటువంటి మనుషుల అభిప్రాయాలు మార్చటం కోసం, అంటే వాళ్ళల్లో ఒకవేళ నేర ప్రవృత్తి ఉంటే ఆ నేర ప్రవృత్తి నుంచి వాళ్ళు వెనక్కి రావడానికి ఒక అవకాశంగా దాన్ని వినియోగించాలి ప్రిజన్ని. అందుకని వీళ్ళకి లోపల జిల్లా కేంద్ర గ్రంథాలయ శాఖ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఫ్రీగా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవచ్చు, అవుట్ క్యాంటీన్కి రాసి బయట నుంచి పత్రికలు తెప్పించుకుని చదవచ్చు, పర్మిటెడ్ మ్యాగజైన్సే. అలాగే రకరకాల పేపర్లు చదువుకోవచ్చు, బయట నుంచి కూడా పేపర్లు తెప్పించుకుని చదువుకోవచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అవకాశాలని అంటే ఈ అవకాశాలు ఏవి ఇవ్వకుండా ఇక్కడ మంజీరా బ్లాక్ అని ఒకటి ఉంది చర్లపల్లిలో. దానిలో ఈ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి, ఈ నక్సలైట్ పార్టీలకు చెందినటువంటి వాళ్ళని అక్కడ పెడుతున్నారు. వీళ్ళందరూ రిమాండ్ ప్రిజనర్స్, శిక్షలు పడినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అక్కడ. మాగుంట సుబ్రహ్మరెడ్డి కేసులో లైఫ్ పడినటువంటి గణేష్ ఉండేవాడు. ప్రస్తుతం అతను కోర్టుకి కేసు వేసి, అంటే దాదాపు అతను ప్రిజన్కి వెళ్ళి 30 ఏళ్ళు దాటిపోయింది. ఓకే. దాటిపోయిన సందర్భంగా ఆయన ఏవిటి నాకు ఈ పరిస్థితి అని కోర్టులో వేసి కోర్టు నుంచి బెయిల్ పొంది బయట ఉంటున్నాడు ప్రస్తుతం. ఓకే. ఆయన ఒకడు తప్ప పెద్దగా దానిలో శిక్షలు పడినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఓకే. అయితే వీళ్ళందరినీ అలా వాళ్ళ బ్లాక్లో కూడా కనీసం తిరగనివ్వట్లేదు. అసలు వాళ్ళని అక్కడ కూడా తిరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు జనరల్గా గతంలో
94కి ముందు 94కి ముందు నేను కూడా రాజమండ్రిలో ఉన్నాను. రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు 2B అనే బ్లాక్లో ఉంచారు అక్కడ మమ్మల్ని. అంటే ఈ నక్సలైట్ అప్పుడు పీపుల్స్ వార్ ఒకటే కాదు, ఎనీ ఎంఎల్ గ్రూపుకు చెందిన వాళ్ళని 2Bలో వేసేవాళ్ళు. ఓకే. అక్కడ రవూఫ్ గ్రూపుకు చెందినటువంటి శంకర్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు నెల్లూరు జైలు నుంచి. అలాగే పీపుల్స్ వార్ పార్టీకి చెందినటువంటి వాళ్ళం మేమందరం ఉండేవాళ్ళం. ఇలా ఇంకొక గ్రూపుకు చెందిన ఆయన ఒక ఆయన ఉండేవాడు. ఒక ఆయన నెల్లూరు నుంచి ఉండేవాడు, ఒక ఆయన వరంగల్ నుంచి ఒక ఆయన ఉండేవాడు. ఇంతే, మొత్తం మెజారిటీ పీపుల్స్ వార్ బ్యాచే ఉండేది అక్కడ. అయితే మమ్మల్ని ఆ 2B నుంచి బయటకు వాళ్ళని ఇచ్చేవాళ్ళు కాదు, కానీ 2B ఆ బ్లాక్ వరకు తిరగచ్చు, లోపల తిరగచ్చు. మేము వంట చేసుకునేవాళ్ళం. అలాగే బయట నుంచి విత్తనాలు నారులు తెప్పించి లోపల ఈ కూరగాయలు అవి పండించుకునేవాళ్ళం. మేము పండించుకున్న కూరగాయలే వండుకుని తినేవాళ్ళం. వాళ్ళు ఇచ్చినటువంటి రేషన్ని ఇంక దేనికైనా వాడేవాళ్ళం. ఇలా రకరకాలుగా ఒక యాక్టివిటీలో ఉండేవాళ్ళం. అందుకని మాకు జైల్లో ఉన్న అనుభూతి కలగలేదు. నేను దాదాపు 3 years పైన ఉన్నాను అక్కడ. ఎప్పుడూ కూడా ప్రిజన్లో ఉన్నాము అనేటువంటి అభిప్రాయం కలిగేది కాదు. ఏదైనా ఘర్షణ వచ్చేది అప్పుడప్పుడు. ఆ ఘర్షణ వచ్చినప్పుడు ఆ 4-5 రోజులు ఒక ఘర్షణాత్మక వైఖరి ఉండేది. ఆ తర్వాత మళ్ళీ బాగానే ఉండేది. వీళ్ళు జైలర్స్ కానీ వార్డర్స్ కానీ సాధ్యమైనంత వరకు ఫ్రెండ్లీగా ఉండే ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ బ్లాక్ దాటి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, వేరే బయట ప్రిజనర్స్తో మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, వాళ్ళు బయట ప్రిజనర్స్ని మీరు మీ భావజాలంతో ఇన్స్పైర్ చేసి అట్రాక్ట్ చేస్తారేమో అనే భయం చొప్పున అనవసరమైనటువంటి వివాదాలు రేపుతారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని సపరేట్గా ఉంచడం జరుగుతోంది అని చెప్పేవాళ్ళు. ఇది ఇక్కడ కూడా జరిగేది. ఇప్పుడు చర్లపల్లిలో కూడా అదే పద్ధతి ఉండాలి. కానీ ఇప్పుడు ఈ దీపక్ సంజయ్ వీళ్ళని జస్ట్ అలా లాకప్లో ఉంచేస్తున్నారు. అంటే మార్నింగ్ మామూలుగా కాలకృత్యాలకి వాటికి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ లాకప్ చేసేస్తున్నారు ఇమ్మీడియట్గా. అంటే దాదాపు 24 hours లాకప్పే. ఇంకా బయట ప్రపంచంతో వాళ్ళ కాంటాక్ట్ లేని పరిస్థితి. అంటే ఇంకొకళ్ళతో మాట్లాడటము ఉండదు, వీళ్ళు మాత్రమే ఆ గదుల్లో ఉంటారు. దానివల్ల సైకలాజికల్గా ఇబ్బంది పడి డిప్రెషన్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ అనారోగ్యము వీటన్నిటికీ కారణం ఆ నిర్బంధం అవుతుంది. ఆ నిర్బంధం మాన్యువల్ ప్రకారం వ్యతిరేకం. అలాగే లీగల్ సిస్టమ్ ప్రకారం ఒకవేళ వాళ్ళు లోపల ఏదైనా క్రైమ్ చేస్తే మీరు అండాసల్లో వేసుకోండి, ఏదైనా చేయండి. కానీ ఏమీ చేయకుండా అసలు వాళ్ళని ట్రీట్ చేయటమే అలా ట్రీట్ చేయటం తప్పు కదా. ఇప్పుడు ఆయన జిఎన్ సాయిబాబా ప్రొఫెసర్, ఆయన్ని సుదీర్ఘకాలం నాగ్పూర్ జైల్లోనూ అక్కడ అండాసల్లోనే ఉంచారు. ఎవరిని కలవనిచ్చేవాళ్ళు కదా, ఆ సెల్లోనే ఉంచేవారు. ఆయన 95% ఆయన శరీరం పనిచేయదు. ఆయనకు ఒక మనిషి లేకపోతే సహాయం చేయకపోతే ఆయన ఏమీ చేయలేడు. కేవలం ఆయన మెదడు పనిచేస్తుంది. ఆ మెదడు చదువుతాడు, ఆయన రాస్తాడు, ఆలోచిస్తాడు. ఈ 3 పనులు ఆయన చేస్తున్నాడు అనే ఉద్దేశంతో తీసుకెళ్ళి లోపల పెట్టారు. ఆయన దగ్గర ఆయుధాలు లేవు, ఆయుధాలు ఉన్నా ఆయన ప్రయోగించే పరిస్థితి కాదు. అయినప్పటికీ ఆయన ప్రమాదకరం అని చెప్పి ఇప్పుడు మావోయిస్టు పార్టీని ఆయుధాలు వదిలేయమని, సాయుధ పోరాట విరమణ చేయమని చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు సాయుధ పోరాట విరమణ చేసి వాళ్ళు కూడా సాయిబాబా లాగా ఏదో ఒక జైలుకి వెళ్ళి ఉండాలి. ఇప్పుడు ఈ జైల్లో ఈయన్ని ఒక కాన్సన్ట్రేటెడ్ క్యాంప్ లాగా ఒక గదిలో పెట్టేసి తాళం వేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది, ప్రిజన్స్కి జనరల్గా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి జడ్జిలు వెళ్ళి విజిట్ చేస్తారు జైల్లో ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసుకోవటానికి. వాళ్ళని ఈ బ్లాక్కి వెళ్లకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రిజన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళు. ఇది నేరుగా వాళ్ళు చేస్తున్నారు అని నేను అనుకోవడం లేదు. అంటే ప్రిజన్ డిపార్ట్మెంట్ వాంటెడ్గా చేస్తోంది అనేది అనుకోలేం, కానీ వాళ్ళ మీద ఎక్కడి నుంచో ప్రెజర్ ఉంది. వీళ్ళని బయట తిరగనివద్దు, అంటే బ్లాక్లో కూడా తిరగనివద్దని. బయట వాళ్ళతో కలిస్తే వీళ్ళేదో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి పొలిటికల్గా వాళ్ళని వీళ్ళ భావజాలంతో వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు,
వాళ్ళు కూడా బయట ఇబ్బందికరంగా తయారవుతారు అనే భయాలు ఉంటే వీళ్ళని విడిగా ఉంచొచ్చు. కానీ కనీసం ఆ రోజుల్లో మేము 2Bలో తిరిగినట్టు వీళ్ళని ఆ మంజీరా బ్లాక్ వరకైనా అలౌ చేయాలి. అలౌ చేస్తే వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీలో ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. అవును. మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారు, శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటారు. అంటే వాళ్ళ మానసిక ఆరోగ్యము బాగుండటం వీళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ శారీరక ఆరోగ్యం బాగుండటం కూడా వీళ్ళకి ఇష్టం లేదు. సో ఆ రెండింటిని డిస్టర్బ్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా, అంటే ఒక రకంగా స్లోగా చంపేసేటువంటి ప్రోగ్రాం, ఆ స్లోగా చంపేసే ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు 24 అవర్స్ లాకప్ అనే ప్రోగ్రామ్ని ఎవరో ఇంపోజ్ చేస్తే వీళ్ళు పాటించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. ఆ ఎవరు ఇంపోజ్ చేస్తుంది అంటే ప్రభుత్వాలే, అంతకు మించి వేరే ఇదేం లేదు. ఆల్రెడీ కగార్ ఆపరేషన్ పేరుతో బయట ఉన్నటువంటి మావోయిస్టులు, అంటే ఈ బయట అంటే ప్రిజన్లో కాదు అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళని కాల్చి చంపేస్తున్నారు. నిరాయుధంగా దొరికిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి కాల్చేస్తున్నారు. నిరాయుధంగా దొరికిన వాడిని తీసుకెళ్ళి కోర్టుకు పెట్టాలి కదా నువ్వు చట్టం ప్రకారం. అవునండి. కానీ కోర్టుకు పెట్టట్లేదు. నంబాళ్ళ కేశవరావు గారు ఆయన నిరాయుధంగానే దొరికాడు. ఆయన ఏమీ ఆయుధం పట్టుకుని ఫైట్ చేసే పరిస్థితుల్లో కూడా లేడు. ఆయన ఆరోగ్యం శిథిలమైపోయి ఉంది. ఆయన్ని, సుధాకర్ని, వీళ్ళందరినీ నిరాయుధంగానే పట్టుకుని తీసుకెళ్ళి హింసించి చంపారు. ఓకే. నిన్న కాక మొన్న ఇక్కడ సిద్దిపేట దగ్గర ఒక సంస్మరణ సభ జరిగింది. ఏది ఇటీవల కాలంలో అక్కడ ఛత్తీస్గఢ్ దగ్గర పట్టుకున్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరిని చంపేశారు, రాజు దాదా అని ఇంకొక ఆయన. ఆ చంపేసినటువంటి ఇద్దరి తాలూకా సంస్మరణ సభ జరిగింది అక్కడ. ఆ సంస్మరణ సభ మీద విపరీతమైన నిఘా ఉంది. నిజానికి వాళ్ళిద్దరిని పట్టుకుని చంపేశారు. పరిస్థితి ఏంటంటే ఆయన వైఫ్ రామచంద్రారెడ్డి గారి వైఫ్, ఖాతా రామచంద్రారెడ్డి గారి వైఫ్ వెళ్ళి చూస్తే ఆ బాడీలో అంటే బుల్లెట్ గాయాలు ఉండాలి, కానీ బుల్లెట్ గాయాలు లేవు, దాని మీద కత్తులతో పొడిచినటువంటి గాయాలు ఉన్నాయని ఆవిడ చెప్పింది బయటకు వచ్చి. కోర్టులో ఫైట్ చేసి దాదాపు 20 రోజులు ఫైట్ చేసి ఆ బాడీని అక్కడే ఉంచి తీసుకొచ్చి చివరికి మొన్న అంత్యక్రియలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ స్థాయి నిర్బంధం బయట అమలు చేస్తూ ప్రిజన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళని ఇంకో పద్ధతిలో చంపే ప్రయత్నం. బయట ఉన్న వాళ్ళనేమో స్ట్రైట్గా తీసుకెళ్ళి చంపేస్తున్నారు, ప్రిజన్లో ఉన్న వాళ్ళనేమో ఇట్లా సఫకేట్ చేసి చంపుతున్నారు. ఈ ప్రోగ్రాం ఇంపోజ్ చేస్తున్నారు ఈ ప్రిజన్ అధికారుల మీద. నిజానికి వీళ్ళు ఇలాంటి తలకాయ నొప్పులు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఏ సూపర్నెంట్ అయినా సాధ్యమైనంత వరకు ప్రిజనర్స్ని నిర్బంధ వాతావరణంలో ఉంటున్నామనే అభిప్రాయం వాళ్ళకి కలగకుండా చూడటానికే ట్రై చేస్తారు. ఓకే. అలా చేయటం ద్వారా వీళ్ళు రిలాక్స్ అవుతారు. అంటే లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అందుకని ఆ పరిస్థితులు లేకుండా వీళ్ళని సపరేట్ బ్లాక్లో పెట్టి, సపరేట్ సెల్లో పెట్టి, వాళ్ళకి ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా చేయటం ద్వారా వాళ్ళు మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి, వాళ్ళు తద్వారా ఇతర అనారోగ్య సమస్యలకి లోనవ్వాలి అనే ప్రోగ్రాం తీసుకుని కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి కగార్ ఆపరేషన్లో భాగంగానే ఇప్పుడు వీళ్ళ మీద ఈ చర్లపల్లి జైల్లో ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఇంతకు ముందు లేదు అది. ఇంతకు ముందు అక్కడ ఉన్నటువంటి రాజిరెడ్డి గారు, ఇప్పుడు కేంద్ర కమిటీలో ఉన్నటువంటి రాజిరెడ్డి గారు ఆ జైల్లో ఉన్నాడు. ఇంతకుముందు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఫ్రీగానే తిరిగారు. ఫ్రీగా అంటే బయట బ్లాకులకు అలౌ చేసేవాళ్ళు కాదు, ఆ బ్లాక్ తిరిగారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, వాంటెడ్గా అలా చేస్తున్నారు. ఇది కూడా ఆపరేషన్ కగార్లో భాగంగా చేస్తుంది. ఓకే. నిర్బంధం అంటే మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట విరమణ చేయాలి అని బలంగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ పరిస్థితిని చూసి, ఈ జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన, అది అంటే మనిషికి ఉండాల్సినటువంటి స్వేచ్ఛ లేకుండా చేయటం, ఆ లేకుండా చేయటం అనేది మానవ హక్కులు, అంటే ప్రకృతి నుంచి మనిషి పొందినటువంటి హక్కులు. ప్రకృతి నుంచి మనిషి పొందినటువంటి హక్కులకి రాజ్యాంగపరమైన గ్యారంటీ దొరికింది అంబేద్కర్ వలన. ఆ హామీని ఇప్పుడు రద్దు చేసే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. జీవించే హక్కు ప్రకృతి ఇచ్చినటువంటి హక్కు, దాన్ని రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చింది. ఆ జీవించే హక్కును చంపటం అనే ప్రోగ్రాం ఇప్పుడు జరుగుతోంది అక్కడ. కాబట్టి మావోయిస్టులు నిరాయుధీకరణ, లేకపోతే వాళ్ళు సాయుధ పోరాట విరమణ, వీటి గురించి వాళ్ళతో ఘర్షణ పట్టడం మానేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాలి పౌర సమాజం. ఆ తర్వాత మీరు వీళ్ళతో మాట్లాడండి, మావోయిస్టులతో, వాళ్ళు సాయుధ పోరాట విరమణ కార్యక్రమం గురించి
ఏ సాంద్రతతో అయితే మాట్లాడుతున్నారో అదే సాంద్రతతో అక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను కూడా ఖండించండి. ఖండించి ప్రభుత్వం మెడలు వంచాల్సిన పరిస్థితి ఎందుకు ఉందంటే వాళ్ళు చాలా దుర్మార్గంగా బయట ఉన్న వాళ్ళని అలా చంపుతున్నారు, లోపల ఉన్న వాళ్ళని ఇలా చంపుతున్నారు. చంపడం అనే ప్రోగ్రాం ఆయన ఆల్రెడీ చెప్పాడు. వచ్చే సంవత్సరం అంటే 26 మార్చి నెలలో నేను అంతం చేసేస్తాను ఇది మొత్తం అని చెప్పాడు ఆయన, అమిత్ షా. అది కాన్స్టిట్యూషన్ వ్యతిరేకం, రాజ్యాంగ ఉల్లంఘన. వాళ్ళు రాజ్యాంగాన్ని కనీసం అంటే రోజుకి కనీసం 2 సార్లు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడతాడు ఆయన, అమిత్ షా. పాల్పడుతూ వాళ్ళు పాటించని రాజ్యాంగాన్ని మనం లొంగిపోయిన నక్సలైట్లకు పంచిపెట్టారు. అది మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయినప్పుడు పంచిపెట్టారు, ఆసన్న లొంగిపోయినప్పుడు వాళ్ళందరికీ ఇచ్చారు. అంటే మీరు వాడని తుపాకులు మాకు ఇస్తున్నారు, మేము వాడని రాజ్యాంగాన్ని మీకు ఇస్తున్నాం అన్నట్టుగా తయారైంది ఆ సన్నివేశం. కాబట్టి రాజ్యాంగాన్ని ఎలాగూ ఈ రాజ్యాంగం ఉంచాలని వాళ్ళు అనుకోవడం లేదు. నిజానికి వాళ్ళకి మొన్న 60 సీట్లు కోల్పోయారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ 60 సీట్లు కోల్పోయింది, కొత్త సీట్లు గెలవలేదు. ఈ కొత్త సీట్లు గెలవకుండా 60 సీట్లు కోల్పోవడం వలన ఈ రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఒకవేళ వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ఫిక్స్ అయ్యి వాళ్ళు అనుకున్నటువంటి 400 పైన సీట్లు కనుక గెలిచి ఉంటే అప్పుడు సీన్ వేరేగా ఉండేది. వాళ్ళు వేరే కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు ఆల్రెడీ, దాన్ని ఇంపోజ్ చేసి ఉండేవాళ్ళు. దీన్ని పక్కకి నెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కకి నెట్టి అమిత్ షా గారి రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఉండేది, కార్పొరేట్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఉండేది. అది ప్రస్తుతం నాగ్పూర్లో ఫ్రిడ్జ్లో పెట్టారు. అది ఏ క్షణమైనా అమల్లోకి వచ్చే ప్రమాదం అయితే ఉంది. దాని అమలు జరిగిపోతుంది. అది అంటే చట్టపరమైనటువంటి ముద్ర పడలేదు కానీ అమలు అవుతోంది. అది దాన్ని అమలు చేయడంలో భాగంగానే ఇప్పుడు దీపక్ మీద ఈ రకమైనటువంటి హింస ప్రయోగిస్తున్నారు. వాళ్ళేమో దీని నుంచి బయటపడటానికి ప్రిజనర్స్కు ఉన్నటువంటి ఏకైక ఆయుధం హంగర్ స్ట్రైకే, నిరాహార దీక్ష. అంతకు మించి వేరే మార్గం లేదు, పోరాట రూపం లేదు. గాంధీ గారు చేసినా అదే చేశాడు, ఎవరు చేసినా అదే చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. పౌర సమాజం ప్రిజన్ డిపార్ట్మెంట్తోనూ మాట్లాడాలి, అలాగే ప్రభుత్వంతో మాట్లాడాలి. కనీసం బహిరంగంగా ఇదేమిటి దారుణం అని ఖండన ప్రకటనలైనా రావాలి. పౌర సమాజం స్పందిస్తే ప్రభుత్వం కనీసం పట్టించుకుంటుందని ఒక ఆశ. కానీ పౌర సమాజాన్ని పట్టించుకోకుండా చేయటానికి ఏం చేయాలో అదంతా చేస్తోంది ప్రభుత్వం. వీళ్ళందరినీ వేరే పద్ధతిలో ఎంగేజ్ చేస్తున్నారు. ముందు మావోయిస్ట్ పార్టీని నిరాయుధం కమ్మనండి, వాళ్ళని సాయుధ పోరాట విరమణ చేయమనండి, రమ్మనండి, అప్పుడు చూద్దాం అన్నట్టుగా వాళ్ళు ఒక సెక్షన్ని తయారు చేసి ఇక్కడ ఒక డిబేట్ పెట్టి అందరినీ అక్కడ ఎంగేజ్ చేస్తున్నారు. ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు ప్రస్తుతం. కాబట్టి ముందు ఆ డిబేట్ పక్కన పెట్టి వాళ్ళు చేస్తున్న దుర్మార్గాల గురించి మాట్లాడుతూ ఇలా జైళ్లలో చంపేయటం, జైల్లో వాళ్ళ నిర్బంధంలో ఉన్నవాళ్ళని స్లోగా చంపేయటానికి జరుగుతున్న కార్యక్రమం. ఆపరేషన్ కగార్లో భాగంగానే చర్లపల్లి జైల్లో జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో చాలా లిబరల్గా ఉంటుందని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ అధికారంలో లేకపోతే మావోయిస్టులు సానుభూతి పరులుగాను, అధికారంలో ఉంటే మావోయిస్టుల పట్ల వ్యతిరేకులుగాను వ్యవహరించడం అనేది వాళ్ళకి మొదటి నుంచి ఉంది ఆ జబ్బు. నిజానికి ఈ దేశంలో లిబరలైజ్డ్ ఎకానమీ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మావోయిస్టులు ప్రథమ శత్రువులు అని చెప్పి మొదట కాయిన్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో మావోయిస్టులతో సన్నిహితంగా ఉంటుందనో లేకపోతే అదేదో సానుభూతితో ఉంటుందనో అనుకోవడం అర్ధరహితం. అది చాలా స్పష్టంగా జనంలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బీజేపీ వ్యతిరేక లేకపోతే కాంగ్రెస్ వ్యతిరేక పోరాటం కాదు, ఇది కార్పొరేట్ వ్యతిరేక పోరాటం. కార్పొరేట్లకి ఈ 2 పార్టీలు ఊడిగం చేయడానికి సిద్ధపడి ఉన్నాయి, 2 కూటములు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న దేశాభివృద్ధిలో భాగం కండి బయటకు వచ్చి అని పిలుపునిచ్చాడు. దేశాభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అనగా పెట్టుబడులను సమకూర్చుకునుట, పరిశ్రమలు పెట్టుట, జనాల భూములు తీసుకుని వాళ్ళకి ఇచ్చుట, ఇది ప్రోగ్రాం. దీన్ని అభివృద్ధి అని చెప్పి ఒక అర్థాన్ని కాయిన్ చేస్తారు. ఈ కాయిన్ చేసినటువంటి అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కండి, మీరు కూడా వచ్చేస్తే మనందరం కలిసి భూములు లాక్కుని జనాల దగ్గర జనాల్ని ముష్టివాళ్ళుగా మార్చి ఆ భూములు తీసుకెళ్ళి కార్పొరేట్లకు ఇచ్చి, అంటే ముష్టివాళ్ళుగా ఎలా మారుతారంటే వాళ్ళ భూములు తీసుకుని వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తారు. అంటే ఇప్పుడు అక్కడ అమరావతిలో జరుగుతోంది అదే.
ఆ డబ్బులు ఇస్తూ ఉంటారు, వాళ్ళు తింటూ ఉంటారు. వాళ్ళకేదో 200 గజాలు కమర్షియల్ స్పేస్ అంటారు, 1000 గజాలు రెసిడెన్షియల్ స్పేస్ అంటారు. ఆ 1000 గజాలు వస్తుంది, 200 గజాల్లో ఏదో చేయబోతున్నాం అనే భ్రమల్లో ఉంటారు. ఈలోపు ఆ డబ్బులు అయిపోతాయి. ఈలోపు ఈ భూములు ఇంకేదో పద్ధతిలో వీళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. ఇలా ఫైనల్గా అంతిమ పరిస్థితి అంటే చివరి రోజులకు వచ్చేసరికి వీళ్ళకి ఏమీ మిగలదు, గాలి ఉంటుంది అక్కడ. వీళ్ళు వెళ్ళిపోయి ఏ హైదరాబాదో విజయవాడ వచ్చి ముష్టివాళ్ళుగా మారుతారు. ఇప్పుడు భారతదేశంలో చాలా నగరాల్లో, మహానగరాల్లో ముష్టెత్తుకుంటున్నటువంటి వాళ్ళల్లో మెజారిటీ పీపుల్ ఏదో ఒక ప్రాజెక్ట్ కింద నిర్వాసితులైన వాళ్ళే. కాబట్టి ఇప్పుడు ఈ అభివృద్ధి అనే దుర్మార్గం కింద నిర్వాసితులు అవుతున్న వాళ్ళందరూ కూడా రేపు భవిష్యత్తులో ముష్టివాళ్ళుగా మారేవాళ్ళే. అందుకని ఇలా ప్రజల్ని ముష్టివాళ్ళుగా మార్చడం కోసం ఈ ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని అడ్డుకుంటారనే భయంతో మావోయిస్టులను చంపేస్తున్నారు. అందులో భాగంగానే కగార్ ఆపరేషన్ అని వీళ్ళు అన్నారు, వాళ్ళు ఆపరేషన్ గ్రీన్ హంట్ అన్నారు మన్మోహన్ సింగ్ గారు. అంతిమంగా వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ఉమ్మడి కార్యక్రమం ఇది. వీళ్ళు ఏదో పవిత్రులు, వాళ్ళు దుర్మార్గులు, వీళ్ళు పవిత్రులు అనుకోవడానికి లేదు. వీళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళు దుర్మార్గంగా మారుతారు, వాళ్ళు పవిత్రులుగా మారే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక అదే జరుగుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ రామారావు గారు అధికారంలో లేనప్పుడు నక్సలైట్లు దేశభక్తులు అంటాడు, అధికారంలోకి రాగానే వాళ్ళని కనీసం లెక్క చెప్పకుండా చంపేయండి, అసలు చెప్పక్కర్లేదు, చంపేసి మీరు కాల్ చేసి కామ్గా ఉండండి, ఎవరన్నా అడిగితే మాకేం తెలుసు అని బుకాయించండి అని చెప్పాడు ఆయన. ఏది ఖమ్మం సభలో నక్సలైట్లే దేశభక్తులు అని చెప్పినటువంటి నందమూరి తారక రామారావు గారే ఆయన హయాంలో ఐలయ్య అని ఒక ఆయన ఇక్కడ తెలంగాణ రీజనల్ కమిటీ సెక్రటరీ, ఆయన అరెస్ట్ అయితే ఆయన కొరియర్, వాళ్ళిద్దరూ ఉమర్ ముఖ్తార్ సినిమా చూస్తుంటే ఇక్కడ అరెస్ట్ చేశారు హైదరాబాద్లో. ఆ థియేటర్లో వాళ్ళందరూ చూశారు వాళ్ళని అరెస్ట్ చేయటం. వాళ్ళిద్దరిని మేము అరెస్ట్ చేయలేదు, మాకు వాళ్ళు ఎవరో తెలియదని బుకాయించారు పోలీసులు, వాళ్ళని చంపేసి తగలబెట్టేసి. ఈ రోజుకి మిస్సింగ్ కేసుగానే నమోదై ఉంది అది. కాబట్టి ఇలా అధికారంలో లేనప్పుడు ఒక మాట, వచ్చాక ఒక మాట మాట్లాడతారు వీళ్ళందరూ. ఎవరూ తక్కువ కాదు ఇందులో, అందరూ దుర్మార్గులే. కాబట్టి ఈ పరిస్థితి మీద పౌర సంఘాలు స్పందించి, పౌర హక్కుల సంఘాలు మాత్రమే కాదు పౌర సమాజం స్పందించి ఒక నిరసన కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీపక్ రావు చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్ష ఆయన ప్రాణాలకు ముప్పుగా పరిణమించడానికి ముందే పట్టించుకుని దాని నుంచి బయటకు తీసుకొచ్చి కనీసం జైళ్లలోనైనా వాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వండి, ఆరోగ్యకరంగా వాళ్ళని ఉండనివ్వండి. మినిమం ఆ పర్మిట్ చేసినటువంటి మాన్యువల్ పర్మిట్ చేసినటువంటి హక్కులైనా వాళ్ళకి లభించే విధంగా చొరవ తీసుకోమని అడగటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు.